ఒక చిన్న కథ పెద్ద లెసన్ విను. మిడిల్ క్లాస్ ఇండియన్స్ కోసం కార్ క్రియేట్ చేయడం ఒక కంపెనీ డెస్టినేషన్ మారుస్తుందా? 1980s లో ఇండియాలో కార్ అంటే లగ్జరీ, ప్రైస్ అన్రీచబుల్, కామన్ మ్యాన్ డ్రీమ్ డోర్ దగ్గర ఆగిపోయేది. అప్పుడే సంజయ్ గాంధీ ఒక ఐడియాని తీసుకొచ్చారు. ఇండియన్స్ కి అఫోర్డబుల్ కార్స్ ఉండాలి అని. గవర్నమెంట్ సపోర్ట్ తో మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ ని స్టార్ట్ చేశారు. ప్రాబ్లం ఇక్కడ నుండే స్టార్ట్. టెక్నాలజీ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, కార్ డెవలప్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఫస్ట్ ట్రైలో ప్రోటోటైప్ కూడా సక్సెస్ అవ్వలేదు. టైం వేస్ట్ అవుతుంది, మనీ బర్న్ అవుతుంది. పబ్లిక్ క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశారు. గవర్నమెంట్ కంపెనీ వేస్ట్ అని మాట్లాడుతున్నారు. అప్పుడే రియల్ టర్నింగ్ పాయింట్ 1982లో సుజుకి మోటార్ కార్పొరేషన్ తో పార్ట్నర్షిప్. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే జపాన్ టెక్నాలజీ ప్లస్ ఇండియన్ మార్కెట్ అండర్స్టాండింగ్. ఎగ్జాక్ట్ గ్యాప్ ఫిల్ అయింది. 1983లో మారుతి 800 లాంచ్. స్మాల్ కార్, అఫోర్డబుల్ ప్రైస్, హై మైలేజ్, ఈజీ మెయింటెనెన్స్, మిడిల్ క్లాస్ హార్ట్స్ టచ్ అయ్యాయి. బుకింగ్స్ ఎక్కువ పెరిగాయి. వెయిటింగ్ లిస్ట్ మంత్ నుండి ఇయర్స్ కి ఎక్స్టెండ్ అయింది. సర్వీస్ నెట్వర్క్ ఎక్స్పాండ్ అయింది. ట్రస్ట్ బిల్డ్ అయింది. తర్వాత ఓమ్ని, జీప్స్, జెన్, ఆల్టో, షిఫ్ట్, ప్రతి మోడల్ ఒక మార్కెట్ క్లియర్ ఆన్సర్. గ్రాడ్యువల్లీ మారుతి సుజుకి అరౌండ్ 50% మార్కెట్ షేర్ ని గ్రాస్ చేసింది. కార్ అంటే మారుతి సుజుకి అనే హ్యాబిట్ క్రియేట్ అయింది. లెసన్ సింపుల్. టెక్నాలజీ కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే కస్టమర్ పెయిన్ ని క్లియర్ గా అర్థం చేసుకోవడం.